ఏ ఒర్రొద్దు. రాష్ట్రంలో మొత్తం వీఆర్ఏలు 20,555 మందికి గత ప్రభుత్వం 81 జీవో ప్రకారంగా 81 జీవో ఇచ్చింది. ఆ 81 జీవో ప్రకారంగా 16,758 మందికి ఆర్డర్లు ఇచ్చారు, వాళ్ళకి ఐడీలు అయినాయి. మిగిలిన 3,797 మందికి ఆర్డర్లు ఇవ్వలేదు. గత 7 నెలల నుంచి మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాము. మినిస్టర్లను కలవడం జరిగింది, ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, కలెక్టర్ ఆఫీసులలో కలెక్టర్ గారులను కలవడం జరిగింది, ఎంఆర్ ఆఫీసులలో ఎంఆర్ఓ సార్లను కలిసి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 3,797 మందికి ఎలక్షన్ కోడ్ కంటే ముందల్నే ఆర్డర్ కాపీలు ఇచ్చేసి మా 3,797 మంది కుటుంబాల్లో వెలుగు నింపుతుందని చెప్పేసి ప్రజాప్రభుత్వం వచ్చిందని ఒక నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాకు త్వరగా ఆర్డర్ కాపీలు ఇచ్చి మా జీవితాల్లో వెలుగు నింపుతారని వేడుకుంటున్నాం. ఇచ్చినటువంటి రెవెన్యూ చట్టంలో వీఆర్ఏ వ్యవస్థను క్లోజ్ చేసి మాకు 20,550 మందికి 55 మందికి వినతి పత్రాలు ఇవ్వడానికి కోసం వాళ్ళు ఆశ చూపించారు. బట్ ఏ విధంగా అయితే మేము పనిచేస్తున్నామో వాళ్ళందరికీ కొద్ది మందికి ఇచ్చారు. బట్ ఇంకా మిగతా 3,797 మెంబర్స్కి ఇంకా ఉద్యోగాలు రాలేదు. వాటి కోసం మేము ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. వివిధ రోజుల్లో ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి అండ్ సెక్రటరియట్లో CCLA వీటన్నిటి చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం. బట్ ఇంకా మాకు ఎలాంటి పరిష్కారం ఇంకా రాలేదు. బట్ ఈ ఎలక్షన్ లోపలైనా మాకు వస్తుందేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ 3,797 మందిలో కొద్దిమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏజ్ పైన వాళ్ళు ఉన్నారు, ఈ రకాలైన డిఫరెంట్ రకాలైనటువంటి కేటగిరీస్ వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరి కోసమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చి మేము ఎప్పుడు వస్తా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఆర్థిక బాధలతోని వాళ్ళు చనిపోతూ ఉన్నారు, అప్పులతోని శాలరీలు సరిగా రాక. ఈ మధ్యలో కొన్ని శాలరీలు వచ్చినవి, బట్ అది ఇంకా అన్ని మండలాల్లో అన్ని జిల్లాలలో రాలేకపోయి ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మాకు వెంటనే చొరవ తీసుకొని ఈ మిగిలినటువంటి 3,797 మందికి ఉద్యోగాలు ఇప్పించాలని ఈ సభాముఖం ద్వారా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, మేము ఊరు పుట్టినప్పుడు కావలలో పుట్టాము. ఊరు పుట్టినాము, కావల్లో పుట్టాము, ఎత్తి చేసినాము, శాఖరి చేసినాము, పటేల్ గానంలో పుట్టి ఇగో ఊరు పుట్టినప్పుడు కావలు పుట్టాము. బిచ్చాలు అడకొని తిని బతికినాము. జీతాలు లేకుండా, బత్తాలు లేకుండా అడక తిని బతికినాము. ఇప్పుడు జీతం లేక 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మా 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము ఇప్పుడు అన్యాయంగా అవసరంగా కొంతమంది ఇజ్జత్కు చచ్చిపోతున్నారు. మా వాళ్ళంతా ఊటికి గంజిక లేక కష్టపడి ఇప్పటికి కూడా ఇస్తామని ఇవ్వలేదు ప్రభుత్వము. 3,797 మందికి ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేరు. గత 8 నెలల నుంచి జీతాలు లేవు. ఆర్థిక పరిస్థితితోని బాగా ఇబ్బంది పడుతున్నాము. సీఎం పాలన, రేవంత్ అన్న పాలన వస్తే మాకు తొందరగా న్యాయం జరుగుతుందని అనుకున్నాము. ఇప్పుడు కూడా రోజు ఆర్థిక పరిస్థితితోని చాలా బాధపడుతున్నాము. తొందరగా ఎలక్షన్ కోడ్ రాకముందే మాకు ఆర్డర్స్ ఇచ్చి మా జీవితాలలో వెలుగు నింపాలని అన్నని వేడుకుంటున్నాం. Thank you.
నిల్చో ఒకళ్ళు నిలవండి, ఒక లేడీస్ ఒకళ్ళు తొందరగానే పోలీసులు